Yeah, good evening, everyone. Like, I'm an aptitude teacher for you. I'm going to take the class aptitude. So, యాక్చువల్లీ ఏంటంటే నా టాపిక్స్లో విల్ హ్యావ్ దీస్ టాపిక్స్ అనమాట. యాప్టిట్యూడ్లో ఈ టాపిక్స్ మీకు ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నా టోటల్గా. లైక్ ఆల్మోస్ట్ ఇక్కడ 18 నెంబర్ ఆఫ్ టాపిక్స్ ఉన్నాయి. లైక్ ఫస్ట్ యాప్టిట్యూడ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే లైక్ పర్సంటేజెస్, రేషియోస్, బేసిక్ థింగ్ అన్నట్లు. అది మీకు బేసిక్గా అది ఫస్ట్ రావాలి, ఫస్ట్ పర్సంటేజెస్ అండ్ రేషియోస్. సో దానికి ముందుగా నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే సింప్లిఫికేషన్ టెక్నిక్స్. ఆబ్వియస్లీ మీకు పర్సంటేజెస్ అండ్ రేషియోస్ నేర్చుకుంటారు నేర్పిస్తే, బట్ ఏంటంటే మరీ వెరీ బేసిక్స్ ఏంటి మర్చిపోయి ఉంటారు. ఫ్రాక్షన్స్ కానీ, స్క్వేర్ రూట్స్ కానీ, బాడ్ మాస్ కానీ, అవన్నీ బేసిక్గా మర్చిపోయి ఉంటారు. ఆల్రెడీ లర్న్ బట్ మర్చిపోయి ఉంటారు. అండ్ అప్లికేషన్ కూడా అంత ఫాస్ట్గా రాదు. సో ఐ విల్ టీచ్ యూ సింప్లిఫికేషన్ టెక్నిక్స్. అంటే ఫస్ట్ నుంచి నేను సింప్లిఫికేషన్ టెక్నిక్స్ నేర్పిస్తాను. నేను ఆఫ్టర్ దట్ పర్సంటేజెస్ టీచ్ చేస్తాను. లైక్ పర్సంటేజెస్ మీకు ఆల్రెడీ డెమో చూపించాను, బట్ అలా కాకుండా ఈజీ నుంచి లైక్ బేసిక్ నుంచి తీసుకెళ్తా. అట్ ద సేమ్ టైం యావరేజెస్ కూడా. యావరేజెస్ వచ్చేసి లైక్ నేర్చుకొని ఉంటారు, బట్ థింగ్ ఏంటంటే యాప్టిట్యూడ్ లో కొంచెం డిఫరెంట్ అనమాట. లైక్ యావరేజెస్ లో యుల్ హ్యావ్ పర్సంటేజెస్ అండ్ రేషియో టాపిక్ కూడా ఉంటుంది. లైక్ మిక్స్డ్ ఉంటాయి, చాలా బేసిక్స్ అని మిక్స్డ్ ఉంటాయి. సో విల్ గో త్రూ దిస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి రేషియో అండ్ ప్రపోర్షన్ కూడా టాపిక్. లైక్ పర్సంటేజెస్ అండ్ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ చాలా కంబైన్డ్ గా చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. లైక్ ప్రతి టాపిక్ లో విల్ ఫైండ్ దీస్ టూ టాపిక్స్, పర్సంటేజెస్ అండ్ రేషియోస్ అనేది. సో 2 and 4 ఇస్ వెరీ ఇంపార్టెంట్. దట్ నేనైతే చాలా క్లాసెస్ తీసుకున్నాను, లైక్ వెరీ బేసిక్ గా చెప్పేవాడిని అండ్ చాలా క్లాసెస్ కూడా తీసుకున్నావాడిని. అండ్ నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ ఇస్ నథింగ్. లైక్ ఇందులో ప్రాబ్లమ్స్ ఏంటంటే 2, 3, 4 కంబైన్డ్ గా ఉంటాయి. పర్సంటేజెస్, యావరేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్, ఈ 3 టాపిక్స్ ఇందులో కంబైన్డ్ గా వచ్చేస్తాయి. ఓకే, సో ఏజెస్ గురించి లైక్ వెన్ యూ లెర్న్ దిస్ 2, 3, 4 టాపిక్స్, ఇట్స్ ఫిఫ్త్ టాపిక్ ఇస్ వెరీ ఈజీ. అండ్ 2, 3, 4 టాపిక్స్ అయితే చాలా స్ట్రెస్ చేసి చెప్పాల్సి వస్తుంది నేను. అండ్ ఐ విల్ టీచ్ యూ ప్రాపర్లీ, లైక్ యూ విల్ లెర్న్ ఇట్ ప్రాపర్లీ. లైక్ మీరు ఓన్లీ మైండ్ క్యాల్కులేషన్ చేసేలా నేను నేర్పిస్తా ఆ టాపిక్స్ అయితే. అండ్ నెక్స్ట్ నెంబర్ సిరీస్ వచ్చేసి రీజనింగ్ లో వస్తుంది. డోంట్ నీడ్ వరీ, ఇక్కడ యాడ్ చేసాము, బట్ ఇట్ విల్ బి దేర్ ఇన్ రీజనింగ్. అండ్ నెంబర్ సిస్టమ్స్ లైక్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, రేషనల్ అండ్ డెరివేషన్ నెంబర్స్ సింప్లిఫికేషన్ లోనే లైక్ ఫస్ట్ లోనే బేసిక్స్ లోనే అయిపోగొట్టేస్తాను. యూ షుడెంట్ వరీ అబౌట్ ఇట్. దీస్ ఆర్ ద బేసిక్ టాపిక్స్. నెక్స్ట్ వచ్చేసి మోడరేట్ లెవెల్ టాపిక్స్. ఐ విల్ చూస్ దట్ ప్రాబబిలిటీ అనేది మీకు చెప్పాలనుకుంటా. పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ప్రాబబిలిటీ, దీస్ ఆర్ ద like this is very important topic that you may see it in CSAT examination. Like ఈజీ నుంచి తీసుకెళ్తాను. ఈజీ నుంచి లైక్ ఫుల్ కాన్సెప్చువల్ గా అండర్స్టాండ్ అని చెప్పించి ఐ విల్ మేక్ యూ లైక్ ప్రో. లైక్ అందులో ఎట్లా అంటే మీరు చూసి ఆన్సర్ చేసేలాగా ఐ విల్ మేక్ ఇట్ హ్యాపెన్. నెక్స్ట్ వచ్చేసి టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్. ఏదైతే టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ లో కూడా ఏదైతే మనం పర్సంటేజెస్, రేషియోస్ అని నేర్చుకుంటామో ఆ కాన్సెప్ట్స్ అన్ని ఇందులో అప్లికబుల్ చేపించి మీకు నేర్పిస్తాను. అట్ ద సేమ్ టైం ప్రాఫిట్ అండ్ లాస్, నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇవి ఏదైతే ఉందో వీటికి బేసిక్ షార్ట్ కట్స్ చాలా మేము లైక్ నేర్పిస్తాం. మిక్చర్ అండ్ అలిగేషన్ మెథడ్ అని ఒకటి ఉంటుంది, రేషియోస్ ఆఫ్ ప్రపోర్షన్స్. అది యూజ్ చేపించి మీకు ఈజీగా నేర్చుకునేలాగా ఈ 2 టాపిక్స్ చెప్పేలా ఐ విల్ మేక్ ఇట్ హ్యాపెన్. లైక్ మీరు ఏంటంటే లైక్ వెన్ యూ సీ ద క్వశ్చన్ 1 స్టెప్ ఆన్సర్ లో చేసేలాగా ఐ విల్ టీచ్ యూ అన్నట్లు ఈ 2 టాపిక్, ప్రాఫిట్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ వచ్చేసి టైమ్ అండ్ వర్క్ కూడా ద సేమ్ థింగ్ విల్ హ్యాపెన్. Like these are basics of percentages and ratios will be applicable in time and work also. Mixture and alligation is nothing but ratios ne, but ఏ విధంగా రేషియో టాపిక్ నే how will you mix and like మిక్చర్స్ లో ఎలా సింపుల్ గా సాల్వ్ చేయగలుగుతారు అనేది క్రాస్ మెథడ్ యూజ్ చేసి నేర్పిస్తాను. ఇట్ విల్ బి ఈజియర్ ఫర్ యూ వెన్ యూ లెర్న్ బై దట్ మెథడ్. నెక్స్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్. డేటా ఇంటర్ప్రిటేషన్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ వెరీ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ యూ రైట్. లైక్ బ్యాంక్ కానీ ఏదైనా కానీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. కొన్ని దానిలో అయితే ఓన్లీ సపరేట్ గా ఇది పెట్టి ఉంటారు డేటా ఇంటర్ప్రిటేషన్. వెన్ యూ గో ఫర్ క్యాట్ ఈవెన్ దెర్ విల్ బి సపరేట్ సెక్షన్ ఉంటుంది, డేటా ఇంటర్ప్రిటేషన్, లాజికల్ రీజనింగ్ అని చెప్పేసి. సో డేటా ఇంటర్ప్రిటేషన్, దీస్ ఆర్ యాక్చువల్లీ బేసిక్స్ ఆఫ్ రేషియోస్ అండ్ పర్సంటేజెస్ ఓన్లీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదంతా మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్, ఆల్జిబ్రా, జామెట్రీ, మెన్సురేషన్, ట్రిగ్నోమెట్రీ. లైక్ ఏమవుతుందంటే యాప్టిట్యూడ్ లో దీస్ విల్ బి యాడెడ్. లైక్ మీకు తెలియదు, లైక్ లాస్ట్ లో బేసిక్ గా ఈక్వేషన్స్ కూడా మీకు యాడ్ చేస్తుంటారు, ఆల్జిబ్రా, జామెట్రీ, మెన్సురేషన్, ట్రిగ్నోమెట్రీ. ఏమవుతుందంటే బేసిక్ గా తెలియకపోతే ఆ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయకపోవడం కొంచెం కష్టం అనమాట. సో దీస్ 4 టాపిక్స్ ఆర్ ఆల్మోస్ట్ మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్. ఐ విల్ టీచ్ యూ ఈవెన్ దీస్ థింగ్స్ అండ్ ఇట్ విల్ బి ఈజియర్ ఫర్ యూ. నాట్ లైక్ క్వాంటిటీ, లైక్ లాజిక్ గా ఏముండదు, ఎవ్రీథింగ్ లైక్ ఫార్ములా అండ్ అప్లికేషన్ అంతే ఈ 4 టాపిక్స్ అయితే. అండ్ యూ కెన్ లెర్న్ ఇట్ వెరీ ఈజీలీ. దీస్ ఆర్ మై సిలబస్. నేను ఈ సిలబస్ అంతా మీకు చెప్పాలనుకుంటున్నాను క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ లో. యూ కెన్ సీ ద టాపిక్స్ అండ్ ఆల్ వన్స్ మోర్. లైక్ ఐ విల్ షేర్ దిస్ పీడిఎఫ్ ఫర్ యూ. దిస్ నెంబర్ సిస్టమ్, ఒక నెంబర్ సిరీస్ ఒక్కటే ఉండదు మోస్ట్లీ. అండ్ that's all our syllabus for quantitative aptitude. Like if you have any doubts about syllabus itself, you can ask me. Like I will give you 2 times, like 2 minutes.
can ask me any doubts on syllabus itself. Yeah, is there any doubt for anyone on syllabus itself? Like e topic, will if we either doubts much maybe any doubts it might be, you can ask me like about syllabus. Okay, fine then. I will go with the topic BODMAS rule. Today let's learn like basic, very basic గా నేర్చుకున్నాం BODMAS rule. Sir, Next class నుంచి like yeah sure. సార్ ప్రిలిమ్స్ లో 2 పేపర్స్ సీసెట్ పేపర్ ఉంటుంది కదండి సార్. Yeah. సీసెట్ పేపర్ లో ఈ సిలబస్ మీదే ఉంటాయా సార్ క్వశ్చన్స్ అన్ని? యా అన్ని ఈ సిలబస్ మీదనే ఉంటుంది. ఏంటంటే మనం ఈ టాపిక్స్ అన్నిటిని లైక్ మంచిగా నేర్చుకోవాలి. లైక్ ఎట్లా అంటే ఈజీగా నీకు హ్యాండ్ మెథడ్ లో ఉండాలి అన్ని సాల్వ్ చేసేదానికి. దెన్ అప్పుడు నువ్వు సీసెట్ పేపర్ ని సాల్వ్ చేయగలుగుతావు. బేసిక్ అంటే సీసెట్ పేపర్ లో మంచి స్కోర్ తెచ్చుకోవాలంటే ఈ టాపిక్స్ అన్నిటి మీద గ్రిప్ ఉండాలా సార్? చాలా గ్రిప్ ఉండాలి. లైక్ ఎట్లా ఆ క్వశ్చన్స్ కూడా ఎట్లా ఉంటాయంటే లైక్ అన్ని కంబైన్ టాపిక్స్ ఉంటాయి అనమాట. 3 టాపిక్స్ కంబైన్ ఒక క్వశ్చన్ ఇస్తారు. నిన్న ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ చెప్పిన పర్సంటేజెస్ అని చెప్పేసి. ఫస్ట్ దాంట్లో లాజికల్ డెమోలో ఫస్ట్ లాజికల్ థింకింగ్ అనేది ఇంపార్టెంట్ అందులో. తర్వాత నీ గ్రాఫ్స్ అనేది కూడా నేర్చుకుని ఉండాలి. యాక్చువల్గా మ్యాథమెటిక్స్ లో లెస్ దాన్ గ్రేటర్ దాన్ అనే గ్రాఫ్స్ నేర్చుకుని ఉండాలి దాంట్లో. దెన్ యూ షుడ్ అప్లై పర్సంటేజెస్ అనమాట. అవన్నీ ఎలా వస్తాయి అంటే వెన్ యూ లెర్న్ ఆల్ ద టాపిక్స్ యూ విల్ గెట్ దట్ ఐడియాస్ ఉండాలి. ఓకే సార్. ఓన్లీ వన్ టాపిక్ నేర్చుకొని యూ కాంట్ లీవ్ ద యాప్టిట్యూడ్ అన్నట్లు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. Is there any doubts? Like a very good doubt actually. Okay, let's get into the topic BODMAS rule. Like ఈ రోజు ఏంటంటే వెరీ బేసిక్ తీసుకెళ్తాను. I will introduce the topic itself and the next నుంచి I will go very tough like problems అన్ని నీట్గా ప్రాక్టీస్ చేపిస్తాను. ఈ రోజు జస్ట్ బేసిక్ వెళ్ళిపోతాను అంతే. Okay then. So you got a rough idea about the syllabus itself. So you don't need to worry like ఎప్పుడైనా ఈజీగా అనిపించిన టాపిక్ మీరు టఫ్ ఈజీగా ఉంది, ఎప్పుడైనా టఫ్ అనిపించిన టఫ్ ఉంది అన్న ఐడియా లేకుండా ఐ ఇంట్రడ్యూస్ ద సిలబస్ ఇట్ సెల్ఫ్. అసలు ఏంటి క్వాంటిటేటివ్ అనేది గో త్రూ BODMAS rule టాపిక్. let me introduce this. ఫస్ట్ ఆఫ్ ఆల్ BODMAS అనేది లైక్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటే all know like additions and subtractions అందరికీ వచ్చు. But when they are placed in order, like example ఎట్లా అంటే we all know 4 plus 4 equals to 8 కదా, and 4 divided by 4 equals to 1 కదా, and we also know that 4 into 4 equals 16. ఇవన్నీ మనం ఈజీ సాల్వ్ చేస్తుండే. బట్ ఏమవుతున్నాయంటే లైక్ కంబైన్డ్ గా ఇచ్చేవాళ్ళు మల్టిప్లికేషన్ అడిషన్ అన్ని. 4 plus 4 divided by 4 అంటే ఎలా తీసుకోవాలా అని క్వశ్చన్ ఉండొచ్చు. లైక్ పీపుల్ ఏంటంటే 4 plus 4 divided by 4 అంటే కెన్ యూజ్ 4 plus 4 divided by 4 8/4 అని తీసుకోవచ్చు మామూలుగా అయితే, ఈక్వల్ టు 2 అవుతుంది. బట్ నేను ఒకరు ఎలా తీసుకుంటే ఇంకొకరు ఎలా తీసుకుంటాడు అంటే లైక్ సెకండ్ మెథడ్ ఎట్లా చేయొచ్చు అంటే 4 plus 1 అని తీసుకుంటా. 4 divided 4 equal to 1 5 అవుతుంది. సో ఇలా 2 మెథడ్స్. ఇట్లా అయితే కన్ఫ్యూజ్ అవుతారు మీకు. లైక్ ఇన్ని ఆపరేషన్స్ ఉంటే ఎట్లా ఏది ఫస్ట్ ఏది తీసుకోవాలో అర్థం కాకపోతే ఇట్లా కన్ఫ్యూజ్ అయిపోయి 2 ఆన్సర్స్ వస్తాయి. సో పీపుల్ ఇంట్రడ్యూస్ ద మెథడ్ కాల్డ్ BODMAS rule ఫర్ అవాయిడింగ్ దీస్ కన్ఫ్యూజన్స్. అర్థమవుతుందా? ఇట్లా కన్ఫ్యూజన్స్ ఉండకుండా BODMAS rule అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సో వాట్ ఈస్ BODMAS అంటే సరే ఓకే వాట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ ఇన్ దిస్ 2 అనే డౌట్ ఉండొచ్చు మీకు. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ ఆన్సర్ అయిపోయి ఉండొచ్చు. మేబీ 1, ఇట్ మేబీ 2. బట్ అకార్డింగ్ టు BODMAS rule ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 2. యా 5 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 5. ఎందుకంటే లైక్ BODMAS ఏం ఇంట్రడ్యూస్ చేశారంటే ఫస్ట్ ఏది చేయాలా ఏది చేయకూడదు, ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలా ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేయకూడదు అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఐ విల్ టెల్ యూ ద డెఫినిషన్ ఆఫ్ BODMAS now. ఇట్లా కన్ఫ్యూజన్ ఉండడం వల్ల ఏ ఆపరేషన్ యూజ్ చేయాలో అర్థం కాని కన్ఫ్యూజన్ ఉండడం వల్ల BODMAS ఏం చేశాడంటే ఇంట్రడ్యూస్ ద ఆర్డర్. ఇలా యా రైజ్ ద హ్యాండ్, యూ కెన్ ఆస్క్ మీ డౌట్.
బి అంటే ఆర్డర్ ఏంటంటే బి అనేది బ్రాకెట్ లైక్ బాడ్ మాస్ అని ఎందుకు పెట్టినా అంటే ఒక్కొక్క లెటర్ ఒక్కొక్క డెఫినేషన్ కి రిప్రజెంట్ చేస్తుంది బాడ్ మాస్ లో. దాని ఆర్డర్ ఫాలో కావాలి. మనం ఎప్పుడైనా ఆపరేషన్స్ లేదంటే దాని ఆర్డర్ ఫాలో అయిపోయి చేయాలి. లైక్ బి ఇస్ నథింగ్ బట్ సంథింగ్ ఉంటుంది. ఓ అనేది ఒక బి అనేది ఒక ఇది ఉంటది. సో యూ హ్యావ్ టు ఫాలో దీస్ ఆర్డర్ అన్నట్టు. ఫస్ట్ బి సాల్వ్ చేయాలి, తర్వాత ఓ ప్రిఫరెన్స్ చేయాలి, తర్వాత డి ప్రిఫరెన్స్ చేయాలి, తర్వాత ఎం ప్రిఫరెన్స్ చేయాలి. అట్లా ఆర్డర్ గా ఇచ్చారన్నమాట మ్యాథమెటికల్ ఆపరేషన్స్ లో కన్ఫ్యూజ్ లేకుండా సాల్వ్ చేయడానికి. సో ఇప్పుడు ఐ విల్ ఎరేజ్ ఇట్. బి అంటే బ్రాకెట్స్. ఓకే, లైక్ ఏదైనా ఫ్లవర్ బ్రాకెట్స్ ఉండొచ్చు. ఫస్ట్ బ్రాకెట్స్ లోనే సాల్వ్ చేయడానికి బి అనేది బ్రాకెట్స్ అని చెప్తారు. ఐ విల్ షో యూ బై ఎగ్జాంపుల్ లైక్ బై ప్రాబ్లమ్ ఇట్. ఫస్ట్ అయితే దీన్ని రాసుకోండి. లైక్ ఓ అంటే ఆర్డర్. వాట్ ఈస్ మీన్ బై ఆర్డర్ ఈస్ లైక్ దీస్ ఆర్డర్స్ అంటే పవర్స్ అండ్ స్క్వేర్ రూట్స్. యూ మైట్ హ్యావ్ లర్న్డ్ అబౌట్ ఇట్. లైక్ పవర్స్ అంటే ఏంటి, స్క్వేర్ రూట్స్ అంటే ఏంటి అనేది. పవర్స్ and square roots. Okay. Next వచ్చేసి D. D stands for division. M stands for multiplication. A stands for addition. Someone is doing something. Don't do that rubbish. Mere distract అవుతారు. S stands for subtraction. Okay, this is the BODMAS definition. Actually, yeah, don't do this thing. Okay, క్లాస్ చాలా డిస్టర్బ్ అవుతుంది. చెప్పండి సార్. ఇక్కడ పెన్సిల్ సింబల్ ఉందా? సార్ ఎరేజ్ చేసినావు కదా అంతా సార్. ఇక్కడ సెక్యూరిటీ సింబల్ ఉంది చూడు. యా సార్. దాంతో క్లిక్ చేసి కిందికి వెళ్ళి అనోటేట్ ఆన్ షేర్డ్ స్క్రీన్ అని టిక్ ఉంటుంది. ఆ టిక్ తీసేయి. ఓకే సార్, తీసేసాను. ఇంకా ఇంకెవరు డిస్టర్బ్ చేయలేదు నేను. ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదు అట్లా, ఇప్పుడు జరిగింది అలా. డివిజన్ అది రాసుకున్నారు అనుకుంటా. ఐ హోప్ సో అందరు రాసుకున్నారు అనుకుంటా. బట్ స్టిల్ నేను రాస్తాను, ఎందుకంటే లైక్ క్లారిటీ ఉంటుంది ఏదైనా ప్రాబ్లం చెప్పేటప్పుడు. ఆర్డర్స్ అనేది ఆల్రెడీ చెప్పా కదా బ్రాకెట్ లో. ఎం మల్టిప్లికేషన్, ఏ అడిషన్, this subtraction. Let us take a few problems based on this BODMAS rule and we'll discuss about it. Like etla nijanga these operations are working properly or not by using this preference method. And I try it. Let me take one example. Let us go from like a small topic nundi eldam almost. 7 plus 6 into 25 plus 3. Like itla undi annappudu, like there are operations, mathematical operations ఏమేమి ఉన్నాయి అనేది ఫస్ట్ మనం ఫైండ్ చేయాలి. There are actually addition, brackets, multiplication, addition, brackets. Yeah. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏం తీసుకోవాలి? ఆబ్వియస్లీ BODMAS లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే బ్రాకెట్ లో ఉన్నది సాల్వ్ చేయాలి, ఇజంట్ ఇట్? సో బ్రాకెట్ లో కూడా ఆపరేషన్స్ ఉన్నాయి ఇక్కడ. when you see this, బ్రాకెట్ లో ఉన్నది చేస్తాం, బట్ బ్రాకెట్ లో కూడా ఆపరేషన్స్ ఉన్నాయి when you see this. సో ఫస్ట్ బ్రాకెట్ లో ఆపరేషన్స్ కూడా we have to take accordingly అన్నమాట.
లైక్ దీన్ని ఒక్కటి సైడ్ చేసేద్దాం, బ్రాకెట్ లోనే ఆపరేట్ చేద్దాం ఫస్ట్, బట్ ఉన్న దాని ఒక్కదాన్ని సైడ్ చేద్దాం ఫస్ట్. లైక్ ఏంటిదంటే 6 × 25 + 3. ఫస్ట్ ఈ ఒక్క ఆపరేషన్స్ పక్క తీసి దెన్ వి డూ దిస్ అండ్ సబ్స్టిట్యూట్ హియర్ ఇన్ బ్రాకెట్, తర్వాత ఆపరేషన్ చేయాలి. లైక్ బ్రాకెట్ అన్నాడు కదా అని చెప్పేసి లైక్ ఎట్లా పడితే అట్లా చేయలేం. లోపల ఉన్నదాన్ని కూడా ఒక ఆర్డర్ ఫాలో కావాలి. ఫాలోయింగ్ దట్ ఆర్డర్. మల్టిప్లికేషన్ ఉంది, అడిషన్ ఉంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏమొస్తుంది దీంట్లో? అడిషన్ కంటే ముందు మల్టిప్లికేషన్ వస్తుంది. సో వీ హ్యావ్ టు డూ ఫస్ట్ మల్టిప్లికేషన్. 6 × 25 150. వీ కాంట్ డూ 25 + 3. ఫస్ట్ 25 + 3 అనేది చేయలేం, ఫస్ట్ మల్టిప్లికేషన్ చేయాలి. 6 × 25 ఏమొస్తుంది? 150 వస్తుంది. సో నెక్స్ట్ ఏంటి? అడిషన్, లాస్ట్ ప్రిఫరెన్స్. ఇంకా అదొక్కటే ఉన్నాయి కాబట్టి ఆపరేషన్ అదొక్కటే చేయాలి. సో 153 అవుతుంది. సో వీ డిడ్ ఆపరేషన్ ఇన్ బ్రాకెట్స్. బ్రాకెట్ లో ఆపరేషన్ చేసాం మనం. ఓకే, వెన్ ఎవర్ లైక్ బ్రాకెట్ లో ఫస్ట్ ఆపరేషన్ చేసి తర్వాత అడిషన్ నెక్స్ట్ ఆపరేషన్ కంటిన్యూ చేయాలి. సో 7 + 153 = 160. 160 is the answer. Okay, so this is the thing. సో ఇక్కడ ఫస్ట్ మనం బ్రాకెట్ లోనే సాల్వ్ చేసాం, తర్వాత వి డిడ్ అడిషన్. సో దిస్ ఇస్ హౌ వి సాల్వ్. లైక్ ఎందుకంటే లాస్ట్ మిగిలింది ఆపరేషన్ అడిషన్ కాబట్టి వి డోంట్ నీడ్ టు టేక్ ఎనీ ప్రిఫరెన్స్. సో వి డిడ్ ఇట్ డైరెక్ట్లీ. 7 + 153 = 160. సో దిస్ ఈస్ ద బాడ్ మాస్ రూల్. లైక్ అప్లికేషన్ ఎలా అనేది ఉండాలనేది మీకు ఒక ఎగ్జాంపుల్ చూపించిన. లెట్ us get to the ప్రాబ్లమ్స్. లైక్ ఇంకా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో, దెర్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్ డిపెండ్ ఆన్ బాడ్ మాస్ రూల్. బాడ్ మాస్ రూల్ లో కూడా చాలా కన్ఫ్యూజన్స్ వస్తాయి, ఏంటి ఇదా అదా అన్న కన్ఫ్యూజన్స్ మీకు రావచ్చు. సో కొంచెం ఈజీ ఎగ్జాంపుల్ ఇస్తాం, మీరే సాల్వ్ చేసి నాకు చెప్పచ్చు. లైక్ వెన్ ఇఫ్ యూ ఆర్ నాట్ సాల్వింగ్ ఇట్స్ ఓకే, నేను సాల్వ్ చేస్తా ఎట్లా తిరిగి. బట్ 3 + 6 divided by 3 × 2. Can you solve this? I will give you 1 minute, 1.5 minutes. You can solve and say answer. Four is your answer, right? Let us see what others say. Yeah, I'm solving it. So బాడ్ మాస్ లో పక్కన పెట్టుకోండి, ఎందుకంటే లైక్ బేసిక్ గా ఫస్ట్ టైం నేర్చుకునేటప్పుడు పక్కన పెట్టుకొని చేసుకుంటే ఇట్ విల్ బి బెటర్ నాకు తెలిసి. సో డివిజన్ ఉంది అనుకోండి, బ్రాకెట్స్ అయితే ఏం లేవు ఫస్ట్ ఇక్కడ నాకు తెలిసి. సో ఆర్డర్స్ అంటే ఏంటి? పవర్స్ అండ్ స్క్వేర్ రూట్స్. ఇక్కడ పవర్స్ అండ్ స్క్వేర్ రూట్స్ కూడా ఏం లేదు. సో నెక్స్ట్ డివిజన్ సాల్వ్ చేద్దాం. సో 3 + 6 divided by 3 × 2. నెక్స్ట్ టైం వస్తుంది మల్టిప్లికేషన్ వస్తుంది, isn't it? సో మల్టిప్లికేషన్ has to be solved. సో 3 + 3 × 2 6 వస్తుంది. సో 3 + 6 ఏమవుతుంది? 9. సో దిస్ ఇస్ ద ఆర్డర్ ఆఫ్ సాల్వింగ్ అనమాట. బాడ్ మాస్ లో ఏమంటే లైక్ ఇనిషియల్ గా నేర్చుకునేటప్పుడు మీరు ఇట్లాగే సాల్వ్ చేయండి, ఆర్డర్ ప్రకారం చేయండి, సో దట్ యూ డోంట్ గెట్ కన్ఫ్యూజ్. తర్వాత ఏమిటంటే ఆఫ్టర్ సాల్వింగ్ ఫ్యూ ప్రాబ్లమ్స్ డైరెక్ట్ గా సాల్వ్ చేసే మెథడ్ మీకు ఆటోమేటిక్ గా అర్థమైంది, లైక్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా బై డూయింగ్ ప్రాక్టీస్. ఓకే, సో లెట్ us solve one more. లైక్ కొంచెం చిన్నదే సాల్వ్ చేద్దాం. రేపు ఏంటంటే లైక్ ఐ ఇంట్రడ్యూస్ ఆర్డర్స్, లైక్ స్క్వేర్ రూట్స్ అనేవి కానీ, నెక్స్ట్ క్లాస్ ఏదైతే ఉంటుందో స్క్వేర్ రూట్స్ అనేవి కానీ. 3 + 3 × 2 6 9 వస్తుంది. 6 divided by 3 డివిజన్. యా 1 minute, నేను తప్పు చేసిన. యా దీస్ 2, సారీ, 6 divided by 3 is 2 is answer. సారీ కొంచెం మిస్టేక్ చేసిన. ఓకే 7 is the answer. తొందరలో లైక్ ఏందని ఆలోచించే దాంట్లో అప్పుడప్పుడు మిస్టేక్స్ జరిగిపోతుంటాయి. యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. 2 × 2 4 అవుతుంది. 3 + 4 is 7 ఆన్సర్. వెరీ గుడ్ కరెక్షన్ బై ద. 3 + 4 is nothing but 7. ఓకే, ఇక్కడ ఏంటంటే 6 divided by 3 లైక్
ఏదో పొరపాటున లైక్ 3 వచ్చేసింది. ఇట్స్ నాట్ 3, యాక్చువల్లీ 2. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమవుతుందంటే కొంచెం లెంత్ ఇస్తా లైట్ గా. సో 5 into 3 minus 12 divided by 8 equals to question mark. So what you will get? ఫస్ట్ ఇనిషియల్ ఎవరైనా సాల్వ్ చేసేటప్పుడు బాట్ మాస్ అని రాసుకోండి. 7 ఆన్సర్ దీనికి. లెట్ మీ సీ, దీనికి 7 రాకపోవచ్చు ఆన్సర్. చూడండి, బాట్ మాస్ అని రాసేసుకోండి. బ్రాకెట్స్ లో ఆర్డర్ లో డివైడెడ్ బై 4. 12 ఫస్ట్ డివిజన్ చేయాలా, తర్వాత మల్టిప్లై. దీనికి బాట్ మాస్ కింద షార్ట్ కట్స్ ఏమి ఉండవు, లైక్ నేర్చుకోవడానికి కూడా షార్ట్ కట్స్ ఏమి ఉండవు. యూ హ్యావ్ టు డూ ఇట్ లైక్ ఏంటంటే బై ప్రాక్టీస్ మీకు షార్ట్ కట్స్ అనేది అర్థం, లైక్ ఫాస్ట్ చేయగలుగుతారు అంతే. దిస్ ఇస్ ద బాట్ మాస్ థింగ్ అంతే, అక్కడ మించి దానికి మించి ఏమి ఉండదు బాట్ మాస్ లో. సో 20 might be the answer. Let us check. సో ఫస్ట్ ఏంటి, డివిజన్. లైక్ బ్రాకెట్స్ ఏం లేవు, ఆర్డర్స్ అంటే స్క్వేర్స్ అండ్ పవర్ ఏం లేవు. సో డివిజన్ విల్ బి ద, లైక్ డివిజన్ అయితే ఉన్నాయి 12 divided by 5. సో యూ కెన్ చెక్ ఇట్ హియర్. సో మిగతాది అట్లే పెడదాం, minus 12 divided by 4 అని పెడదాం అట్లే. 5 into 3 minus 12 divided by 4 is equals to 3 plus 8. ఓకే, నెక్స్ట్ మల్టిప్లికేషన్. దీంట్లో మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్, అడిషన్ ఉంది. సో మల్టిప్లికేషన్ విల్ బి ద ఆర్డర్, ఫస్ట్ ప్రిఫరెన్స్. సో 5 into 3 15 minus 3 plus 8. సో నెక్స్ట్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ అనేది ఉంది. లైక్ ఓన్లీ అడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్స్. అదే అడిషన్ విల్ టేక్ ఫస్ట్ ప్రిఫరెన్స్, అడిషన్ కి ఇవ్వాలి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా మనం వెన్ ఎవర్ ఓన్లీ అడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్స్ అదే, లైక్ అది కూడా జాగ్రత్తగా చూసుకుంటే బెటర్. లైక్ సమ్ టైమ్స్ ఏంటంటే జంబుల్ అవ్వచ్చు. సో 3 plus 8 ఏమవుతుంది, 11 అవుతుంది. 4 will be the answer actually. మీకు 20 వచ్చిన ఆన్సర్ అదే 20 వచ్చిన ఆన్సర్. వెన్ యూ డీన్ సీ దిస్ ప్రిఫరెన్స్, అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్, డైరెక్ట్ గా ఓకే సార్ వస్తుంది కదా అని అనుకుండొచ్చు. నో, యూ హావ్ టు ఫాలో బాట్ మాస్ రూల్. ఇక్కడ అడిషన్స్ సబ్ట్రాక్షన్స్ ఉన్నాయి. సో అడిషన్ హ్యాస్ టు బి డన్ ఫస్ట్. 3 plus 8 11. సో 15 minus 11 equals to 4. 4 is the answer. Okay, so yeah, someone raised a hand. I'm clearing it by the way. సో నాకు ఇచ్చిన టైం అయిపోయింది యాక్చువల్గా. సో కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తాను, డూ ఇట్. లైక్ ఇట్లానే ఉంటాయి ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ ఈజీగానే. లైక్ నెక్స్ట్ ఆర్డర్స్ మీద వెళ్దాం, ఆర్డర్స్ అండ్ కొంచెం టఫ్ ప్రాబ్లమ్స్ వెళ్ళేదానికి వెళ్దాం. ఇప్పటికైతే ఇది సాల్వ్ చేయండి. టూ ప్రాబ్లమ్స్ ఇస్తాను చాలు ఈ క్లాస్ కి. 2 ప్రాబ్లమ్స్ ఇస్తాను, రాసుకోండి. 5 into 4. యూ ట్రై ఇట్. లైక్ ఈరోజు చెప్పిన దానికి లైక్ ఒక రివిజన్, మీకు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. లైక్ ఫస్ట్ క్లాస్ కాబట్టి ఏం చేయకుండా వెళ్ళకుండా ఉండడం. 16 no, this plus divided by 4. This is first problem. నెక్స్ట్ వచ్చేసి ప్రాబ్లమ్స్ 5 plus 7 into 4 minus of 11 plus 6. ఈ క్లాస్ కి 2 ప్రాబ్లమ్స్ నేర్చుకోండి. Do it for yourself. ఇంకా ఒకటి ఇస్తాను మీకు కాన్ఫిడెంట్. లైక్ ఇఫ్ యూ ఆర్ ఫీలింగ్ ఇట్ కాన్ఫిడెంట్ టు డూ, ఇంకా కొన్ని ఇస్తాను.
5 minus 8 into 6 divided by 6 into 7. లైక్ మళ్ళీ డిస్కస్ అయితే చేద్దాం ప్రాబ్లమ్స్. మీరు కూడా ట్రై చేయండి. లైక్ వాట్ ఎవర్ వి లైక్ ఈరోజు నేర్చుకున్న ప్రకారం మీరు ట్రై చేయండి. బట్ మీరు కూడా ఏంటంటే కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతారు. సో దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ యూ హ్యావ్ టు ట్రై ఇట్ ఇన్ హోమ్ లైక్ as a work. So that's all for today about basics, about introduction of BODMAS. We'll get into some more problems in BODMAS, like depth ga koncham pedda problems discuss chedam, so it will be better for you. Thank you everyone. So raskunara idi problems like clear? Yes na? If you didn't write, you just raise your hand, I will wait for you. yes మీరు ట్రై చేయండి, వస్తుంది ఆన్సర్. అయితే రేపు డిస్కషన్ లైక్ నెక్స్ట్ క్లాస్ డిస్కస్ చేద్దాం అబౌట్ ఆన్సర్స్ అన్నారు. Clearing it, right? You can raise your hand if you didn't write. Okay. Let them note. మీరంతా ఒకసారి మీ ఇప్పుడు అందరూ ఇన్ఫ్లో వస్తారు చూడండి, ఇప్పుడు జాయిన్ అవుతారు అందరూ. మీరంతా ఏం చేస్తారంటే 1 by 1 డీటెయిల్స్, మీ పేరు, మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి చాట్లో. మీ పేరును మేము ఆ పేరు నోట్ చేసుకుంటున్నాను. రేపటి నుంచి సెషన్ స్టార్ట్ అవుతుంది. అసలు సెషన్స్ 4 ఎమినెంట్ పీపుల్ 1 by 1 డే బై డే వస్తారు. మీకు అందరికీ ఒక 1 వీక్ పాటు, ఒక 4 days పాటు నెంబర్ 1 ఏమో సార్ రేపు వస్తున్నారు. ఓకే విక్టర్. యా సార్ చెప్పండి సార్. షేర్ స్క్రీన్ ఆపేసి నేను షేర్ చేస్తాను. ఓకే సార్. యా సో కెన్ ఐ లీవ్ సార్ యాక్చువల్లీ? యా యూ కెన్. సో మీకు ఫస్ట్ థింగ్ అండి, మీ నేమ్స్ ఇప్పుడు చెప్తే మా వాళ్ళ మెంబర్స్ సేవ్ చేసుకుంటారు. ఎవరైతే ఈరోజు వచ్చారో వాళ్ళకి మాత్రమే నేను అడ్మిట్ కొడతాను. రేపటి నుంచి నెంబర్ 1 చంద్రశేఖర్ గారు, నెంబర్ 1 చంద్రశేఖర్ రావు, ఎస్వి తిరుపతి, ఎస్వి యూనివర్సిటీలో ఎకానమీ అధిపతిగా చేశారు. ఐ మీన్ వాళ్ళు అంటారు కదా, వాళ్ళని ఏమంటారు, రిజిస్ట్రారా లేకపోతే ఇన్ఛార్జ్. సో సార్ చేశారు. 55 ఏళ్ల అనుభవం ఉన్న సార్. ఆ సార్ రేపు సెషను నెంబర్ 1 మనకి ఎకానమీ గురించి. నెంబర్ 2 ఏమో గంపా నాగేశ్వరరావు గారు లేదా అజ్మీరా బాబీ గారు. షీఈ్ ఏ ఫస్ట్ లోకో పైలట్ తెలంగాణ, ఫస్ట్ పైలట్, కమర్షియల్ పైలట్ తెలంగాణ. మేడం వస్తారు. అండ్ గంపా నాగేశ్వరరావు గారు, ఎవరో ఒకరు, ఇద్దరిలో ఎవరో ఒకరు టైం ఇస్తారు. అండ్ నెంబర్ 3 ఇక్కడ ఈ 2వ రోజు ఎవరు చెప్పారో వాళ్ళు కాకుండా 3వ రోజు వాళ్ళు చెప్తారు. అజ్మీరా గారు కానీ లేకపోతే ఎవరైతే మిస్ అయిన వాళ్ళు. 4th డే జయప్రకాష్ నారాయణ గారు కూడా మాకు టైం ఇచ్చారు. సార్ కూడా వచ్చి ఒక సెషన్ ఇస్తున్నారు. సో మీరు ఎవరైతే నేమ్స్ మాకు నమోదు చేసుకుంటారో మీ మొబైల్ నెంబర్ ఇచ్చి, పేరు ఇచ్చి, వాళ్ళని మాత్రమే నేను అలౌ చేస్తానండి. తెలుగులోనే మాట్లాడతాడమ్మా ఎకనామిక్స్. ఈవెన్ సార్ అంటే ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్. సార్కు 8 భాషలు వచ్చు. మీకు ఏ భాషలోనే మాట్లాడతాడు సారు. మహాజ్ఞానులందరూ ఒక 4 రోజు ఒకరు సెషన్. ఇవన్నీ ఫ్రీ సెషన్లు అండి. మీకు వేద పాఠశాల అంటే ఇట్ ఈస్ లైక్ ఏదో 2000కే చెప్తున్నారు. ఏముంటుంది